ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఇంతకాలం ఏం చేస్తున్నారు? మీరు ప్రారంభించిన ఈ 12 ఏళ్ల నుంచి మీరు చూస్తున్నాను ఉన్నారు రాజధాని చంద్రబాబు నాయుడు గారు. రైతులకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చలేకపోతున్నారు ఎందుకు? 30,000 మంది రైతులు ఇచ్చారా మీకు పొలాన్ని? ఇంతమందికి మీరు మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు రోడ్డుకి ఈడుస్తున్నారు? రైతు ఆవేదన మామూలుగా ఉండదు. ఒక్క రైతు అనే వ్యక్తికి దాని బాధ. భూమి ఇచ్చాడు రైతు, తన ఇల్లు ఇచ్చాడు, ఆఖరికి ప్రాణం కూడా ఇచ్చాడు కదండి. మిమ్మల్ని నమ్మి రైతు ప్రాణం కూడా ఇచ్చాడు. రివర్స్ గా మన ప్రభుత్వం తరపు నుంచి ఏమిస్తున్నాం మనం అనే ఆలోచన ఒక్కసారి చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు. ఏం చేస్తుంది ఇక్కడ వ్యవస్థ? ఆ మధ్య కాలంలో వర్షాలు పడి విపరీతంగా అమరావతి అంతా మునిగిపోతే, నీళ్లు డైవర్షన్ లేక మొత్తం అక్కడ నీళ్లు అక్కడ ఆగిపోతే, అప్పుడు మేమందరం కూడా గగ్గాలు పెడితే, అప్పుడు నారాయణ గారు బయటకు వచ్చి చూసి హైవేని బ్రిడ్జ్ చేశారు 50 మీటర్లు కాదా ఇది? అంతకు ముందు నిద్రపోతుందా ఈ వ్యవస్థ అంతా? ఇప్పుడు ఇచ్చిన రైతు వారిది చాలక మళ్ళా ఇంకొక 30,000 25,000 ఎకరాలు మీకు కావాలని మీరు అడుగుతున్నారు. అది వేరే. ముందు మేము బ్రతకడానికి మాకు మార్గం చూపించండి మహాప్రభు అని మిమ్మల్ని వేడుకుంటుంటే, ఇది వదిలిపెట్టి మళ్ళీ 25,000 30,000 ఎకరాలు అంటారు ఏంటండి? మీరు ఆల్రెడీ 2.5 లక్షలు అప్పుడు చేశారు మీరు ఎక్కిన ఈ 2 ఏళ్లలో.